ఓకే, గుడ్ మార్నింగ్ లీడర్స్. ఇక్కడ మనకు వచ్చేసి మన వెస్టీజ్ లో ఆల్ట్రా స్క్రబ్ అని పాత్రలు క్లీన్ చేసుకోవడానికి మన దగ్గర ఒక అద్భుతమైన ప్రొడక్ట్ ఉంది. ఇక్కడ ఈ వెస్టేజ్ పర్చేజ్ చేయకంటే ముందు చాలా మంది ఇక్కడ వచ్చేసి ఈట కానీ విమ్ము సబ్బు కానీ రకరకాల సోప్స్ వాడుతుంటారు. అలాగే కాకుండా కొంతమంది స్పెషల్గా ఇవి మెన్షన్ చేసి వాడతారు. లేదంటే మామూలుగా మనం బట్టలు ఉతికిన తర్వాత ఏదైతే సబ్బు చిన్న చిన్న తుంటలు మిగులుతాయో అవి కూడా యూజ్ చేసుకొని అట్లాంటిది క్లీన్ చేస్తారు. బట్ ఇక్కడ ఏంటి అంటే ప్రాసెస్ ఈ రెండింటికి తేడా ఏంటంటే ఇక్కడ ఏదైతే ఇవి యూజ్ చేస్తున్నారో ఇవన్నీ కెమికల్ అనమాట. మీరు పాత్రలు క్లీన్ చేసిన తర్వాత అవి గాలికి ఆరిన తర్వాత ఒకసారి మీరు ఆ పాత్ర మీద జస్ట్ ఇట్లా లైన్ గీసి చూడండి. ఒక లేయర్ మాదిరి ఒక గీత మాదిరి పడుతుంది. అంటే అక్కడ ఒక తెల్లని పొర మాదిరిగా ఉంటుంది. అదే కెమికల్ అనమాట. ఇక్కడ ఆల్రెడీ మనం పాత్ర క్లీన్ చేసుకున్నాం కాబట్టి మళ్ళీ మనం క్లీన్ చేసుకొని మళ్ళీ ఏదైతే అన్నం తినాలనుకుంటామో అది క్లీన్ చేసుకుని మళ్ళీ తినాల్సి వస్తుంది. బట్ ఇక్కడ మన వెస్టేజ్ వారి ప్రోడక్ట్ ఏంటంటే ఇది వితౌట్ కెమికల్ ఏమాత్రము ఉండదు. మరి ఏ విధంగా ఈ కెమికల్ బయట దాంట్లో కెమికల్ ఉంది, మన దాంట్లో కెమికల్ లేదన్న విషయం నేను ఏ విధంగా మీకు డెమో చేసి చూస్తానో బాగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ 2 గ్లాసులలో వాటర్ తీసుకున్నాం. ఇక్కడ ఒక దానిలో మీరు ఏదైతే వాడుతున్నారో విమ్ము కానీ ఈట కానీ 5 రూపాయల సోప్స్ ఏదైతే వాడుతున్నారో ఎగ్జాంపుల్ విమ్ అనుకుందాం. ఆ విమ్ వచ్చేసి ఆల్మోస్ట్ మనకు టీవీలో సెలబ్రిటీ బ్యాన్ ఉంటుంది. అది ఏమని ఇస్తారు? 100 నిమ్మకాయల శక్తి బాగా క్లీన్ చేస్తుందని ఇస్తారు. బట్ మరి ఆ 100 నిమ్మకాయల శక్తి అనేది ఏ విధంగా క్లీన్ చేస్తుందో ఇక్కడ మీకు చూపిస్తాను. ఏదైతే విమ్ సబ్బు మీరు వాడుతున్నారో దీన్ని ఒక గ్లాస్ లో తుంచి గ్లాస్ లో వేస్తున్నాను. ఓకే రైట్ లీడర్స్, ఇక్కడ ఈ సోప్ మీకు ఇందులో వేయడం జరిగింది. అలాగే దీంతో పాటు ఏదైతే వెస్టీజ్ ప్రోడక్ట్ నేను చెప్తున్నానో ఈ ప్రోడక్ట్ మీకు ఈ గ్లాస్ లో వేయడం జరుగుతుంది. ఇది లిక్విడ్ రూపంలో ఉంటుంది. ఇది కూడా గ్లాస్ లో వేసాను. మరి కెమికల్ ఏ విధంగా ఉంది అని నేను మీకు చూపించాలంటే ఇక్కడ దీంతో పాటు మీకు పసుపు వేయడం అనేది జరుగుతుంది. మళ్ళీ ఇక్కడ ఇది ఒకసారి బాగా కలుపుకోండి సోప్ కరిగేటట్టు. అలాగే దీంతో పాటు ఇది కూడా 1 టైం. మనకి మళ్ళీ సేమ్ కెమికల్ రియాక్షన్ అంటే దేంతో చూస్తాము? పసుపుతో చూస్తాము. పసుపు లాగానే ఉంటే అక్కడ ఎలాంటి కెమికల్ రియాక్షన్ అనేది లేదని అర్థం. పసుపు ఏదైనా రెడ్ కానీ ఏదైనా మారితే మనకి అక్కడ కెమికల్ కానీ సున్నం కానీ యాడ్ అయిందని అర్థం. మరి ఏదైతే 100 నిమ్మకాయల శక్తి అని మనం మాట్లాడుకుంటున్నామో అందులో పసుపు వేస్తున్నాను. అలాగే వెస్టీజ్ వారి ప్రోడక్ట్ మీకు పర్చేజ్ చేస్తూ అందులో కూడా పసుపు వేస్తున్నాను. ఏది కెమికల్ ఉంది, ఏ దాంట్లో కెమికల్ లేదన్న విషయం మీకు ఇక్కడ క్లారిటీ రావడం అనేది జరుగుతుంది. బాగా అబ్జర్వ్ చేయండి. మళ్ళీ సేమ్ బాగా అబ్జర్వ్ చేయండి. కలర్ చేంజ్ అవుతూ వస్తుంటుంది. బయటి ప్రోడక్ట్కు మన ప్రోడక్ట్కి తేడా అనమాట. మన వెస్టీజ్ వారి ప్రోడక్ట్ పసుపు ఏ విధంగా ఉందో అదే కలర్ మాదిరిగా ఉంటుంది. అంటే అందులో కెమికల్ అనేది లేదు కాబట్టి. మరి బయటి ప్రోడక్ట్ ఏదైతే ఉందో అది పసుపు లాగానే ఉండకుండా కలర్ అనేది చేంజ్ అవ్వడం అనేది జరుగుతుంది. ఇక్కడ 100 నిమ్మకాయల శక్తి అని మనం తెచ్చుకుంటున్నాం. అంటే సెలబ్రిటీలు దాన్ని చూస్తున్నారు కాబట్టి తెచ్చుకుని వాడుతున్నాం. అది ఎంతవరకు మనకు మేలు చేస్తుంది, ఎంతవరకు హాని చేస్తుంది అనే విషయాన్ని మనం బాగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఆ ప్రోడక్ట్లన్నీ స్టాప్ చేసి మనం వెస్టీజ్ ప్రోడక్ట్లు వాడటం వల్ల ఇక్కడ మనకి ఆరోగ్యం అనేది చాలా బాగుంటుంది. అలాగే మన వెస్టీజ్ ప్రోడక్ట్లు వాడుకోవడం వల్ల మనకి ఆరోగ్యంతో పాటు ఆదాయం కూడా రావడం అనేది జరుగుతుంది. ఓకే రైట్, థ్యాంక్ యూ లీడర్స్, విష్ యూ వెల్.